నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. ములుగు ఏరియా ఆసుపత్రిలో దివ్యాంగులకు బ్యాగులు దుప్పట్లు పంపిణీ చేసిన మంత్రి దనసరి అనసూయ సీతక్క. సచివాలయంలో తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించిన మంత్రి కొండా సురేఖ. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి దామోదర రాజనరసింహ. తూర్పు గోదావరి జిల్లా మహేంద్రవాడ గ్రామంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. మంచిర్యాల జిల్లా దండేపల్లి లక్సెటిపేట మండలాల్లో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో మంత్రి దనసరి అనసూయ సీతక్క దివ్యాంగులకు బ్యాగులు, దుప్పట్లు, సంబంధిత సరుకులు అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అధికారులందరూ సమన్వయంతో తనతో పాటు పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని కోరారు. నియోజకవర్గ కుటుంబ సభ్యులందరూ కూడా గెలిపించడంతో మరి గతంలో చూస్తే ట్రైబల్ అయితే ట్రైబల్ మినిస్టర్, ఉమెన్ అయితే ఉమెన్ అన్నట్టుగా కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి శాఖను కూడా కేటాయించి ఈ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలి, ప్రతి ఊరుకు రోడ్ వేయాలి, ప్రతి ఊర్లో మహిళా గ్రూపులు ఉన్నాయి. అదేవిధంగా శిశు సంక్షేమంలో చూస్తే మరి అంగన్వాడీస్ కానీ ఇతర అన్ని రకాలుగా ఉండేటువంటి దాదాపుగా ప్రతి ఊరు ప్రతి పల్లె బాధలు కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా నాకు ఈ శాఖనిచ్చారు. ఈ శాఖకు వన్నె తేవాలంటే వాస్తవానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరికి వాళ్ళం బాధ్యతాయుతంగా పనిచేస్తేనే ప్రజల్ని బాగు చేయగలుగుతాం. చేసి మనమంతా ఒక టీం, ఈ టీం మన ప్రజలకు భరోసా ఇవ్వాలి. ఒక రోల్ మోడల్గా మనం ఇతర ప్రాంతాలకు అందరికి కూడా ఆదర్శంగా ఉండే విధంగా పని చేస్తూ ముందుకు సాగాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రిగా శ్రీమతి కొండా సురేఖ సచివాలయం 4వ అంతస్తులో ఉన్న కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు. దేవాదాయ, అటవీ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు. ఆందోళ్ హౌసింగ్ బోర్డు వద్ద వెంచర్ కు మంత్రి భూమి పూజ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మానించారు. వ్యాపారస్తులు, పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రి దామోదర రాజనరసింహ పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, ఆయా మండలాల అధ్యక్షులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మరియు వారి సతీమణి ఆదిలక్ష్మి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లెడి జయప్రభ, ఉప సర్పంచ్ మల్లెడి గంగరాజు, సొసైటీ మాజీ అధ్యక్షుడు తాడి రామసత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి లక్సటిపేట మండలాల్లో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పర్యటించి లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని, ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ, ఉచిత వైద్య సేవలు 10 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. ఏదో కన్న ఊరు కన్న తల్లి కన్న ఊరు అన్నట్టుగా ఖచ్చితంగా ఇక్కడి నుంచి మొదలుపెట్టడం జరిగింది. అందుకని కళ్యాణ లక్ష్మితో మొదలు పెడుతున్నాను. ఎందుకంటే ఆడపిల్లల పెళ్ళి కాబట్టి కళ్యాణ లక్ష్మి చాలా అవుతుంది. కాంగ్రెస్ అయితే బంద్ చేయని అప్పుడు చెప్పినా మళ్ళీ చెప్తున్నాను. ఇలా మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇస్తున్నాయి. ఇలా యాక్చువల్గా నాకు జ్వరం ఉండి 2 రోజులు సిక్ ఉండాలి అంటే హాస్పిటల్ అడ్మిట్ అంటే రెస్ట్ తీసుకోమని చెప్పినా కూడా దాదాపు 4 రోజుల నుంచి చెక్కులు పెండింగ్ ఉన్నాయి. చాలామంది ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో దీనికోసం ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా రావడం జరిగింది. వచ్చి అది కూడా ఇక్కడి నుంచే మొదలు పెడుతుంది. ఇవాళ నాగరాణి చెప్పింది మొదలే ఇవైతే వరకు అయితే పెండింగ్ ఉన్నాయి. ఎలక్షన్ టైంలో వచ్చిన చెక్కులు ఇవన్నీ అది లేదు. ఇంకో విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అధికారులకు కూడా చెప్తాను, ఈ కాడ నుంచి కళ్యాణ లక్ష్మి కానీ ప్రభుత్వ పరంగా ఏ రకమైన బెనిఫిట్స్, ఏ రకమైన లాభాలు ప్రజలకు వచ్చినా ఇలా పార్టీలకు సంబంధం లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇది అందాల్సిందే. పార్టీలకు సంబంధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రేపు ఇల్లు కానీ కళ్యాణ లక్ష్మి కానీ పెన్షన్లు కానీ ఏ కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఎలక్షన్లు అయిపోయినాయి, పార్టీలు అయిపోయినాయి. ఓన్లీ ప్రజలందరికీ స్కీములు అందాల్సిందే. ఖచ్చితంగా మీరమ్మ మీకు కూడా చెప్తాను, రేపు ఇంకా చాలా వచ్చేటి ఇల్లు వస్తాయి, మీకు ఇవన్నీ వస్తాయి. ఏ స్కీములలో కూడా ఎవ్వరికి రూపాయి ఇవ్వకండి. నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అహర్నిశలు కృషి చేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారిగా హసన్పర్తి మండలానికి విచ్చేసిన నాగరాజుకు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఎర్రగట్టు దేవస్థానంలో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మండలంలోని గ్రామాల్లో విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనపై నమ్మకంతో సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. విలీన గ్రామాల్లో ఉన్న సమస్యలను వెలికి తీయడంతో పాటుగా వాటి పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. ఇక్కడ కూర్చొని పెడదాం, ఇక్కడ కూర్చొని పెడదాం. ఒక్క నిమిషం కనకరాజు ఇక్కడ కూర్చొని పెట్టి దేవి సర్వకామార్థ సిద్ధయేదో పుత్రపౌత్ర జనంధాన్యం బ్రాహ్మణో వై సర్వదేవతా సర్వాభిరేవైనం దే. ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం వద్ద నున్న సఖీ కేంద్రం ప్రాంగణంలో బాలసదనం నూతన భవనానికి మంత్రి దనసరి అనసూయ సీతక్క శంకుస్థాపన చేశారు. అనంతరం ములుగు ఏరియా ఆసుపత్రిలో బ్రెస్ట్ మిల్క్ పంప్స్ యూనిట్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం అక్కడ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖచే ఏర్పాటు చేసిన ఉపకరణాలను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను పెంచేలా ప్రజలకు జవాబుదారీతనంతో సకాలంలో అభివృద్ధి పనులు పూర్తి చేసే విధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే విధంగా పాలన అందిస్తామని తెలిపారు. కూర్చోవలసిందిగా కోరుచున్నాం. ఈ అసెల్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ మహిళా శిశు సంక్షేమ కూడా మీ అందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ మరియు మహాలక్ష్మి పథకాల గురించి
అవగాహన కల్పించడం జరిగింది. అదే క్రమంలో ఈ రోజు మన ఏహెచ్ లో ఉన్న విసలుబాటు గురించి జస్ట్ సూక్ష్మంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎవరైనా ఆహార భద్రతా కార్డు ఉన్న వాళ్ళు వెళ్ళి ఉచితంగా అక్కడ ఉన్న మెడికల్ ఫెసిలిటీస్ ని సౌకర్యాలని వాడుకో. ఆ ఫ్లడ్ లో కూడా నేనున్నానని ముందుకొచ్చి ఫ్లడ్ లో చనిపోయిన వాళ్ళతో పాటు ఆ కుటుంబాలతో ఆవిడ కూడా కన్నీరు గార్చి వాళ్ళకి సహాయ సహకారం అందించిన దాంట్లో ముందుంటూ పేదవాడి గుండెల్లో ఉన్న అంత మంత్రివర్యులకు మనం ఏజెన్సీలో పుట్టాం, ఏజెన్సీలో చేయాలని ఒక కర్తవ్యంతో దృక్పథంతో పనిచేస్తున్న మన మంత్రి గారికి, అలానే అనేక నియోజకవర్గాలు చూడాలని ఆశతో ఈరోజు సీతక్క గారి ప్రోగ్రాం అంటే నేను నైట్ వచ్చాను, అయినా కానీ ఇమ్మీడియట్ గా మనం సిడిపిఓ గారి నుంచి నాకు ఫోన్ వస్తే పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో నవతెలంగాణ ప్రొఫెసర్స్ వారి ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ జీవి శ్యాంప్రసాద్ లాల్ రిబ్బన్ కత్తిరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థులంతా మొబైల్స్ ని అతిగా ఉపయోగిస్తూ తమ విద్యా సామర్థ్యాలను కోల్పోతున్నారని, పుస్తకాలను చదవడం వల్ల విద్యార్థులకు విషయ పరిజ్ఞానంతో పాటు జ్ఞాపక శక్తి కూడా పెరిగి ఒక బాధ్యతాయుతమైన పౌరునిగా రూపొందించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్, కరెస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ విజయ్, నవతెలంగాణ బుక్ హౌస్ జిల్లా ఇన్ఛార్జ్ పురుషోత్తం సతీష్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో మన గాయత్రి విద్యానికేతన్ పాఠశాలలో పుస్తక ప్రదర్శనని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పిల్లలకు సంబంధించినటువంటి కథల పుస్తకాలు, నీతి పుస్తకాలు, దాంతోపాటు ప్రముఖ రచయితలు రాసినటువంటి సాహిత్య పుస్తకాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఒక పాఠశాలలో ఈ పుస్తక ప్రదర్శన చేయడం అనేది చాలా మంచి ఆలోచన. సో ఇందుకు మేము శ్రీనివాస్ గారిని, సతీష్ గారిని అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు పిల్లలు అందరూ కూడా మొబైల్ చూస్తూ ఉన్నారు, మొబైల్ కూడా చదువుతూ ఉన్నారు. ఇదే పాఠ్య పుస్తకాలను కూడా వాళ్ళు మొబైల్ చదవడానికి అలవాటు పడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో వారి పుస్తకాలను చదవడం అనేది అలవాటు చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఆ దృష్టి by seeing the videos we can't feel anything, by reading the books we can feel, so we can know so many things and we can feel the personal experience. Books reading is such a good habit for the anyone. By conducting like these programs, we can improve the reading habituation in the students and all the members. This is very helpful to all the members, and we are very thankful to the Navatelangana and the management of Gayatri schools. So students also, they are excited and taken so many books. These are very useful for all the members. In the further future also, they have to conduct so many programs like this. Thank you for the Navatelangana. Okay, sir. నాంపల్లిలోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆటా అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జెమ్స్ చల్లా మరియు మధు బొమ్మినేని ఆధ్వర్యంలో సాహిత్య కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆటా ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని, శ్రీశైలం అడవిలో గల చెంచు గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి బెడ్షీట్స్ పంచడం జరిగిందని తెలిపారు. ఎట్లా ప్రజల్ని ప్రభావితం చేయాలో అట్లా వార్తలు రాసే ధోరణి అనేది పెరిగిపోయింది. దానికి ఇందాక 2016 ఎన్నికలు అమెరికా ఎన్నికలని చెప్పారు. ఆ 2016 ప్రెసిడెంట్ ఎలెక్ట్ ప్లస్ మధు బొమ్మినేని గారు ఆటా ప్రెసిడెంట్ గారు వారి సారథ్యంలో ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నాము. ఈరోజు సాహిత్య సదస్సులు నిర్వహిస్తున్నాము అమెరికా తెలుగు అసోసియేషన్ తరఫున. అలాగే చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. శ్రీశైలం అడవుల్లో చెంచుల గ్రామాలకు వెళ్ళి మొత్తం అందరికీ బెడ్షీట్లు, డ్రెస్సులు, యూనిఫామ్స్ అన్నీ సరఫరా చేయడం. అమెరికా తెలుగు అసోసియేషన్ తరఫున చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం, సేవా కార్యక్రమాలు. అలాగే గతంలో కూడా అమెరికా తెలుగు అసోసియేషన్ తరఫున శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ, తర్వాత శ్రీ యోగి వేమన యూనివర్సిటీల్లో మహా జాబ్ మేళాలు నిర్వహించి ఒక 4000 మంది దాకా ఉద్యోగ అవకాశాలు కల్పించాము. అలాగే అమెరికా తెలుగు అసోసియేషన్ తరఫున ఇండియాలో ఉన్న తెలుగు వారందరికీ సేవా కార్యక్రమాలు జరపాలని చెప్పి నిశ్చయించి ఒక 20 రోజుల పాటు ఇక్కడే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆంజనేయులు, నరసింహరావులు మాట్లాడుతూ ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని తమకు అబ్దుల్లాపూర్మెట్లో గల సర్వే నంబర్ 40, 44, 45లో గల భూమిని మేఘమాల మరియు ఇతరులు కలిసి ధరణి
పోర్టర్ను అవకాశంగా తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై అక్రమ తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి ధరణి పాసు పుస్తకంలో ఎక్కించడం జరిగిందని, దీనిపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమ భూమి తమకిప్పించాలని కోరారు. స్థలంలో G+1 ఇల్లు కట్టుకుంటుంటే లాస్ట్ ఇయర్లో ఈ ధరణి యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని స్థానిక రెవెన్యూ అధికారులు గట్టిగా మాట్లాడండి సార్. నాది అబ్దుల్లాపూర్ మండలం. గత 40 సంవత్సరాల నుంచి అక్కడ నేను హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్ ఇష్యూ చేయాల్సిందిగా కూడా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాము. తగిన నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా వెంటనే అధికారుల మీద చర్య తీసుకోవాల్సిందిగా వరల్డ్ పద్మశాలి ఫౌండేషన్. హన్మకొండ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ఓపెన్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023 పోటీలు 2 రోజుల పాటు వరంగల్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు, కార్యదర్శి మహేందర్, కోచ్లు పాల్గొన్నారు. ఈ పోటీలలో హన్మకొండ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ 100 మంది విద్యార్థులు పాల్గొని వ్యక్తిగత విభాగాల్లో బంగారం, సిల్వర్ మెడల్ సాధించి ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నారని అధ్యక్షుడు బండారి సంతోష్ తెలిపారు. శని ఆదివారాల్లో తెలంగాణ కిక్ బాక్సింగ్ ఆధ్వర్యంలో హన్మకొండ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ వారు నిర్వహించినటువంటి రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు గాను 20 జిల్లాల నుంచి 500 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ ప్రెసిడెంట్ శ్రీ రామాంజనేయులు గారు, మరియు జనరల్ సెక్రటరీ మైపాల్ గారు, మరియు ట్రెజరర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా 10వ డివిజన్ కార్పొరేటర్ తోట వెంకన్న గారు, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కైలాస్ యాదవ్ గారు, హన్మకొండ కిక్ బాక్సింగ్ ప్రెసిడెంట్ బండారు సంతోష్ గారు, సెక్రటరీ తిరుపతి గారు, వైస్ ప్రెసిడెంట్ సిఎస్ సుప్రియ గారు, కోచ్లు గణేష్, దినేష్, నవనీత్, శశి, రణదీప్, వైష్ణవులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మన హన్మకొండ జిల్లాకు నెంబర్ 1 తెలంగాణలో నెంబర్ 1 స్థానంలో ఓవరాల్ కంపు ఛాంపియన్షిప్ కూడా రావడం జరిగింది. ఏపీ న్యూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని కోరుతూ ది బార్ అసోసియేషన్ పిఠాపురం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విషయాలపై నిప్పులు చెరిగారు. న్యూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరి కోసమని ప్రశ్నించారు. న్యాయవాదులు చేస్తున్న ఈ పోరాటానికి జనసేన పార్టీ మద్దతు తెలుపుతుందని తెలిపారు. జారిపోయేటట్టు ప్రమాదం ఉంది. అంటే న్యాయం అనేది కోర్టులో జరగాలి. దాన్ని సార్ అన్నట్టు రోడ్డు మీద తీసేయకూడదు. ఇదే క్రైమ్. ప్రశ్నించద్దు అని చెప్పి నువ్వు జీవో తీసుకొస్తున్నారు. వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండి. కాన్స్టిట్యూషన్ పాటించద్దని జీవో తీసుకొచ్చే స్టేట్ ఎక్కడైనా ఉందండి? అసలు ఎక్కడైనా ఉందా అసలు? అలాగే న్యాయవాదులందరికీ కూడా జనసేన పూర్తి మద్దతు ఇస్తుంది. ఎప్పుడు ఏ పోరాటం చేసినా మీతో పాటు ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. హన్మకొండ జిల్లా కొత్తకొండ గ్రామాల్లో గల శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో కొత్తకొండ వీరనను నిలబెట్టే పూజను కార్యనిర్వహణ అధికారి పి కిషన్ రావు అర్చకులు ఘనంగా నిర్వహించారు. అనంతరం సంక్రాంతి బ్రహ్మోత్సవాల లగ్నపత్రికను దేవాలయ అర్చకులు లగ్నపత్రికను ఈవోకు ఇచ్చి ఆశీర్వచనం చేశారు. కిషన్ రావు నామదేశ అంజనీ నామదేశ అంజనీ నామదేవత్య
అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖకు అనంత పద్మనాభ స్వామి దేవాలయ చైర్మన్ ఎన్ పద్మనాభం ఈవో నరేందర్లు శుభాకాంక్షలు తెలిపారు. ధనుర్మాసంలో మహావిష్ణు అవతారమైన కృష్ణుడిని పూజించడం ద్వాపర యుగం నుంచి వహిస్తున్న సదాచారమని స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. సోమవారం పీఠం ప్రాంగణంలోని శ్రీవారి పాదుకల వద్ద గోవింద సహస్రనామ పారాయణ, శ్రీకృష్ణ విగ్రహ కలస్థాపన, సహస్ర తులసీ దళాలతో అక్షయ పూజాధికారులు నిర్వహించారు. 108 మంది ముత్తైదులకు తాంబూలాలు ప్రదానం చేశారు. మార్గశిర పుష్యమాసాల్లో సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశికి ప్రవేశించే వరకు కూడా ఉండేటువంటి 30 రోజుల్లో కూడా ధనుర్మాసంగా మహర్షులు మహావిష్ణు అవతారమైనటువంటి శ్రీకృష్ణుడిని గోదారంగనాథ కళ్యాణాన్ని ధనుర్మాసంలో వైభవంగా కొలుచుకుంటారు. స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో శ్రీ స్వామివారికి కవచయజ్ఞ ధారణ, శ్రీవారి పాదాల ప్రతిష్ఠ జరిగినటువంటి సందర్భంగా తీరంలో సముద్రుడికి అఖండ హారతి ఇవ్వడం జరుగుతుంది. ధనుర్మాసంలో సముద్ర స్నానం చేయడం వలన ఈ యొక్క అశ్వమేధ యాగ ఫలితం ఉంటుందని మహర్షులు చెప్పినటువంటి వాచ. ఆ మేరకు సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రతి పీఠము కూడా సముద్రుడికి అఖండ హారతి ఇవ్వాల్సినటువంటి గురుతర బాధ్యత ఉంటుంది. ఆ మేరకు భోగి గణపతి పీఠం ప్రతి ఏడాది కూడా కాకినాడ సముద్ర తీరంలో సముద్రుడికి విష్ణు హారతిని అందించడం జరుగుతోంది. ఓం గం గణపతి నమః. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమనే మాట పలుచోట్ల మాటలకే పరిమితమవుతుంది. సిద్దిపేట జిల్లా నకరికొమ్మల గ్రామంలో నడి రోడ్డుపై హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న హుస్నాబాద్ డిపోకు చెందిన మినీ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ముందు టైరు ఊడిపై పక్కకు ఒరిగిపోయింది. డ్రైవర్ అప్రమత్తతతో బస్సులో ఉన్న 12 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్ టైరు ఊడిపోయి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి వెళ్లింది. బస్ డిపోలో ఉన్న సమయంలో అన్ని సరిచూసుకోవాల్సిన ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు మండిపడ్డారు. ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పెద్దకంజర్ల గ్రామం మాజీ ఎంపీటీసీ వీరగళ్ల జంగయ్య తల్లిదండ్రులు వీరగళ్ల వీరయ్య మరియు పాపమ్మ జ్ఞాపకార్థం 2 లక్షల వ్యయంతో అంతిమయాత్ర వాహనాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ రామరెడ్డి, జొన్నాడ చంద్రయ్య, ఎండి నవాబ్, బుడిగ వెంకటరెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో నా పేరు వీరగళ్ల జంగయ్య, నేను మాజీ ఎంపీటీసీ. మా అమ్మ నాయన పేరు మా నాయన పేరు ఈరయ్య, మా అమ్మ పేరు పాపమ్మ. వాళ్ళ జ్ఞాపకారణాల పట్టుకు మనము ఊరందరికీ సాయం చేద్దామనుకున్నాం గ్రామ పంచాయతీకి. అదేవిధంగా బండిని డొనేషన్ చేయటం జరుగుతూ ఉంది. వైకుంఠ రథము గ్రామ పంచాయతీకి అప్పచెట్టడం జరుగుతూ ఉన్నది. దాన్ని అందరూ వాడుకునే అవసరం ఉంటుంది. కంపల్సరిగా ఎవరికైనా గ్రామ పంచాయతీకి వచ్చి ఇంటిమేషన్ ఇస్తే తీసుకోనికి అవకాశం ఉంటుంది. గ్రామ పంచాయతీకి తెలియజేసి జంగయ్య గారు, వీరగళ్ల జంగయ్య గారు, వాళ్ళ డాడీ ఈరయ్య గారు, వాళ్ళ మమ్మీ పాపమ్మ డొనేషన్ చేస్తున్నారు గ్రామ పంచాయతీకి. మొత్తం ఊరందరికీ నమోదు చేశామని చేస్తున్నారు.
పెద్దపల్లిలోని స్ఫూర్తి దివ్యాంగుల పాఠశాలలో సియోను నవజీవన సంఘం పాస్టర్స్ ఎం దివాకర్ ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా పిల్లలకు ఉలన్ బ్లాంకెట్స్, చెద్దర్లు, కుర్చీలు వారి అవసరాల నిమిత్తం నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసు ప్రభు ప్రేమను అందరికీ పంచాలి అనే ఉద్దేశంతో మరియు ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. Happy Christmas. Merry Christmas. నమస్కారం అండి. ఈరోజు నూజెంట్ సెట్ వారు మాకు క్రిస్మస్ సందర్భంగా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. కావున వారికి వారి కుటుంబానికి భగవంతుడు ఆయన. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కలకల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ రాష్ట్ర సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షుడు సత్తి మల్లేష్ ముద్రాజ్ ఆధ్వర్యంలో జరిగిన అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమంలో మాజీ మంత్రి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే సూర్యనారాయణ మొదలగు వారు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహాపడి పూజ కార్యక్రమానికి సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, స్వాములు భారీగా హాజరయ్యారు. ఆశీర్వాదంతో నేను ఈ స్థాయికి నా వ్యాపారం కానీ ఆ తర్వాత 24 సంవత్సరాల నుండి రాజకీయాలకి నేను అయ్యప్పని ఎప్పుడు నమ్ముకున్నా. అయ్యప్పని నమ్ముకుంటే అసాధ్యం అనేది ఏది లేదు. మనం ఎంతో కొలుచుకుంటే స్వామి ఆశీర్వాదం అంతా ఉంటుంది. మరి ఒకసారి అయ్యప్ప ఆశీర్వాదము మనందరిపైన, మన కుటుంబ సభ్యులపైన ఉండాలని ఏదైతే మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రము ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా అభివృద్ధి పదంలో ఇంకా ముందుకు సాగాలని, రేగులు పడ్డాయి అవన్నీ కూడా తొలగిపోవాలని అయ్యప్ప తలుచుకుంటే అన్ని కూడా సాధ్యమే. మేము భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలమైన 8 మంది అభివృద్ధిని కోరుకునే పార్టీ. తప్పకుండా రాష్ట్రం ముందుకు సాగాలని కోరుకుంటూ మరి ఒకసారి అందరికీ కూడా అయ్యప్ప స్వాములందరికీ పాదవందనం, గురు స్వాములందరికీ పాదవందనం చేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ములుగు ఏరియా ఆసుపత్రిలో దివ్యాంగులకు బ్యాగులు, దుప్పట్లు పంపిణీ చేసిన మంత్రి దనసరి అనసూయ సీతక్క. సచివాలయంలో తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించిన మంత్రి కొండా సురేఖ. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి దామోదర రాజనరసింహ. తూర్పుగోదావరి జిల్లా మహేంద్రవాడ గ్రామంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. మంచిర్యాల జిల్లా దండేపల్లి, లక్సటిపేట మండలాల్లో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.